వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్పై భారత్ సైనికులు దాడులు చేస్తూనే ఉన్నారు. మన సైన్యాన్ని నిలువరించడానికి పాక్ సైనికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. పహల్గామాలో అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో ప్రతీకారంగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసి చాలామంది ఉగ్రవాదులను హతం చేసింది. అయితే ఈ దాడులకు ప్రతిఫలం రావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్కు లొంగిపోవాలి. అదే కాకుండా పాక్లోని ఉగ్రముఖులందరూ పూర్తిగా అంతం కావాలి. అప్పుడే మనం చేస్తున్న దాడులకు ప్రతిఫలం వస్తుంది. అయితే కేంద్ర పెద్దలు మాత్రం ఎప్పటికప్పుడు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటూ మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పాకిస్తాన్ భవిష్యత్తులో భారత్ వైపు చూడాలంటే భయపడేలా మన సైనికులు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం మన సైనికులతో దాడులు చేయలేక, మన వారిని నిలువరించలేక పలు ప్రాంతాల్లోని అమాయక ప్రజలపై దాడులు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ను పూర్తిగా దెబ్బ కొట్టాలంటే మన కేంద్ర పెద్దలు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ను ఆర్థికంగా నిలువరించాలి. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక మూల స్తంభాలను పూర్తిగా దెబ్బతీయాలి. ఇలాంటి చాలా నిర్ణయాలు తీసుకోవడం వలన పాకిస్తాన్ను భారత్ పూర్తిగా దెబ్బ కొట్టవచ్చు అనేది చాలామంది రాజకీయ నిపుణులు చెప్తున్న మాట. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులపై మన భారత సైన్యం చేస్తున్న దాడుల వివరాలు, అలాగే పాకిస్తాన్ను పూర్తిగా అనగదొక్కాలంటే మన కేంద్ర పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పహల్గామాలో అమాయక యాత్రికులపై జరిగిన దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి నేలమట్టం చేసింది. చాలామంది ఉగ్రముఖులు హతమయ్యారు. భారత్ పాకిస్తాన్ను ఇంకా దెబ్బ కొట్టాలంటే ఆ దేశ నిజ రూపాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఏదో ఒక రూపంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉండడం పరిపాటిగా మారింది. భవిష్యత్తులో భారత్పై దాడులు చేయాలన్నా, మన దేశం వైపు పాకిస్తాన్ ఉగ్రముఖులు చూడాలన్నా భయపడేలా మన దేశం దెబ్బ ఎలా ఉంటుందో వారికి రుచి చూపించాలి. అయితే పహల్గామాలో అమాయక యాత్రికులను కులం పేరు అడిగి మరీ పాశవికంగా ప్రాణాలు తీశారు చెడపుట్టిన ఉగ్రవాద మూకలు. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత భారత్ ఆసితూసి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. ఖచ్చితమైన వ్యూహాత్మకమైన సమన్వయంతో మిలిటరీ వ్యవస్థ ప్రతిచర్యకు దిగింది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం శాఖశక్యంగా దాడులకు పాల్పడిందో పాకిస్తాన్ దేశ పెద్దలకు చెమటలు పట్టాయి. మన దేశ ఆర్మీ కొట్టే దెబ్బకు తిరిగి ఎదురుదాడి చేయలేని పాక్ సైనికులు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించారు. రెండో రోజు జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు 26 ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించారు. అయితే ఈ దాడులను సైన్యం తిప్పుకొట్టి వాటిని కూల్చివేసింది. భారత్ వరుస దాడులు చేస్తుండడంతో పాక్ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి జరగడంతో తన ప్రాణాలు కాపాడుకోవడానికి పాక్ ప్రధాని మరోచోట తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. భారతదేశ పెద్దలు మాత్రం ఎప్పటికప్పుడు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటూ దేశంలోని ప్రధాన నగరాలలో బలగాలతో రక్షణ కల్పిస్తూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరినీ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ లొంగిపోయే వరకు దాడులు ఆపలేని పరిస్థితులు తీసుకొచ్చేలా భారత్ పెద్దలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పక్క దేశం హింస, నేరం, రక్తపాతాలను తమకు ఎగుమతి చేస్తూ ఉంటే ఏ దేశం మౌనంగా చూస్తూ ఉండిపోదు. అయితే దాయాది దేశంను ఇంకా దెబ్బ కొట్టేలా దేశ పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు
తీసుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ తన స్వరాన్ని గట్టిగా వినిపించాలి. దెబ్బ కొడితే ఆర్థికంగా పాకిస్తాన్ కుంగిపోయేలా ఉండాలి. టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను శిక్షించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది. ఇలాంటి దేశాలను గుర్తించి గ్రే లిస్టు అనే జాబితా తయారు చేస్తుంది. ఇందులో చేర్చిన దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేస్తారు. పాక్ను గ్రే లిస్టులో చేర్చేలా ఒత్తిడి చేసి వాణిజ్య రాయితీలు రాకుండా చేయాలి భారత్ పెద్దలు. తీవ్రవాద మూలాలను తుదిముట్టించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు 1267, 1373 కింద పాక్ను దోషిగా నిలబెట్టాలి. ఈ దిశగా దేశ పెద్దలు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఇలా చాలా నిర్ణయాల వలన పాకిస్తాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. ఆధిపత్యం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక క్రీడ ఇది. భారత్ చాలా కఠిన నిర్ణయాల వలన దాయాది దేశాన్ని రూపురేఖలు లేకుండా చేసే వరకు దాడులు జరగాలి. పాకిస్తాన్ పూర్తిగా భారత్కు లొంగిపోవాలి. ఉగ్రముఖులు అంతం కావాలి. అప్పుడే ప్రతీకార దాడులకు ఫలితం ఉంటుంది. ఏది ఏమైనా కేంద్ర పెద్దలు నిర్ణయాలతో పాకిస్తాన్ను భయపెట్టారు. దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు పాక్ ప్రధానిపై మాటల యుద్ధం కురిపిస్తున్నారు. ఇకపై భారత్ వైపు చూడాలంటే దాయాది దేశానికి వణుకు తప్పదు.